సార్ ప్లీజ్. ఇప్పుడు పెద్దలు హరగోప గారు మాట్లాడారు. మిత్రులారా, నేను ఆ లీగల్ ఇష్యూస్ ఏవైతున్నాయో మాట్లాడడానికి మాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. మేము ఎంఆర్పిఎస్తో కూడా మద్దతుగా కూడా మాట్లాడుతూ వచ్చాము. ఆ విషయం బహుశా ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా తెలుసు. మన ఎంఆర్పిఎస్ వాళ్ళు పెట్టిన సభకు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇద్దరి మధ్యన ఒక డైలాగు, ఒక స్నేహపూరితమైన డైలాగ్ ఉంటే బాగుంటుంది అనే ఒక అంశం కూడా మాకు చెప్పడం జరిగింది. మాకుండే అర్హతలు, నా సామాజిక నేపథ్యం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయనుకోండి. ఒక్క విషయము మనము అర్థం చేసుకొని, నేను చెప్పేది ఇంకా ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా, ఈ మారుతున్న సామాజిక సందర్భంలో దేశంలో రాబోయే కాలంలో వచ్చే ప్రమాదం మనం గుర్తిస్తే తప్పించి ఈ రెండు కమ్యూనిటీస్ లేదా ఉపకులాలన్నీ కూడా ఎందుకు కలిసి మాట్లాడవలసిన అవసరం ఉందంటే, ఒక 75 ఏళ్ల క్రితం ఉన్న వాతావరణం వేరు, వాళ్ళ 75 ఏళ్ల తర్వాత దేశంలో ఉండే వాతావరణం చాలా భిన్నమైన వాతావరణం. ఏ మాత్రమైన స్వేచ్ఛమంతం కూర్చొని మాట్లాడడానికి ఉంటుందా లేదా అనేటువంటి మా అలాంటి వాళ్ళను చాలా ఆందోళనకి రేపు మనం మాట్లాడకపోవచ్చు, ఇలా సభలే పెట్టనివ్వకపోవచ్చు. పౌర హక్కుల సంఘం మొదటి నుంచి కూడా ఈ మొత్తం సమస్య ఎత్తుందో అది సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలనుకున్నాము. శంకరం గారు 2007లో 3 వ్యాసాల రూపంలో ఆంధ్రజ్యోతిలో, ఈ మధ్య డాక్టర్ గోపీనాథ్ గారు ఆ వ్యాసాలు 3 అప్పుడు సారు నేను అప్పుడు శంకర్ గారితో కలిసి పనిచేస్తున్నాము శాంతి చర్చల్లో. ఆ సందర్భంలో కూడా ఈ చర్చ చాలా వచ్చింది. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది, భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానీ వాళ్ళు ఒక ప్రత్యామ్నాయమైన ఒక అంటే ఒక కాన్స్టిట్యూషన్ని రాసి పెట్టారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజ్యాంగాన్ని వాళ్ళు తయారు చేసి పెట్టారు. ఆ రాజ్యాంగం కూడా చాలా పెద్దగా ఉందని అలహాబాద్లో వాళ్ళకు సింపథెటిక్గా ఉండేటువంటి లాయర్స్ ద్వారా, అలాగే వాడు గోవాలో ఒక 7-8 ఏళ్ల క్రితము 3 రోజుల సభ జరిపారు. ఆ సభలో మొదటి రోజు ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు అంటే, వాడు మొత్తం రోజు చర్చ తర్వాత చివరిగా ఈ దేశానికి పాశ్చాత్య రాజ్యాంగం అంటే అలాంటి రాజ్యాంగాన్ని అది మన ప్రజాస్వామ్యం కాదు, అది మన కల్చర్లో కానీ మన చరిత్రలో లేదు, ఎక్కడి నుంచో మనం దాన్ని తెచ్చుకొని ఈ దేశంలో పెట్టుకోం కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని తిరస్కరిస్తున్నాం. రెండవ రోజు రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నాం. మూడవ రోజు ఈ దేశ సాంప్రదాయాలు, చరిత్ర, ఈ దేశం చట్టం, మనతో ప్రకారం మనమంటూ మనకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో 3 రోజులు రిపోర్ట్ అయింది. పెద్దగా దీనికి పబ్లిసిటీ రాలే, కానీ వాళ్ళ అభిప్రాయం మాత్రము ఈ మొత్తంగా రాజ్యాంగము, ఈ ప్రజాస్వామ్యము ఇవన్నీ కూడా ఈ దేశానికి పనికిరావు అని ఒకటి. రెండవది, రాజ్యాంగాన్ని ఒక ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని రాసుకోవాలి అని ఒకటి. ఈ భావజాలం ఏదైతుందో ఇది 75 ఏళ్ళలో బలపడ్డది. బాబాసాహెబ్ మొత్తము ఆయన జీవితకాలం అంతా దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రని, ఈ దేశంలో ఉండే మతాన్ని, విశ్వాసాలని
దేశంలో ఉండే దాన్ని మరి వారు కూడా అంత జీవితకాలం అంతా దానికి వ్యతిరేకంగా రాయడము, ఆయన రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ లో ఒక హెచ్చరిక మనకు చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ దళితులు, పేదవాళ్ళు, అణగారిన వర్గాల వాళ్ళు చైతన్యవంతులై ఈ దేశంలో ఒక విప్లవాన్ని తీసుకొస్తా దశలో బ్రాహ్మణీయ భావజాలం మోకలు కాస్తూ ప్రతిఘాత విప్లవాన్ని చేస్తారు. దానికి ఆయన చారిత్రకంగా ఇచ్చిన ఉదాహరణ 2000 బహుశా 2500 సంవత్సరం క్రితం ఈ దేశంలో ఒక విప్లవాత్మక భావజాలం తెచ్చింది బుద్ధుడు. బుద్ధుడు దేవుడి ప్రసక్తి లేకుండా, దేవుడు ఉన్నాడా లేడా దాని ప్రసక్తి లేదు, మానవ దుఃఖానికి కారణం ఒక సామాజిక నిర్మాణంలోనే ఉంటుంది, ఆ నిర్మాణం మనం నిర్మించుకున్నది, దాన్ని మార్చొచ్చు అనేది బుద్ధుడు అన్నాడు. అది సాధారణమైన అప్పుడు ఆ కాలంలో. ఆ బౌద్ధ మతము చైనాకు వెళ్ళింది, శ్రీలంకకు వెళ్ళింది, భిన్న దేశాలకు వెళ్ళింది. ఏ దేశంలో అయితే బౌద్ధిజం పుట్టిందో ఆ దేశంలో ఇవాళ నామరూపాలు లేకుండా పోయింది. బౌద్ధ మతం లాంటి అంత ప్రోగ్రెసివ్ మతాన్ని ఈ దేశంలో ఉండేటువంటి అప్రకాశ్ భావజాలు దాన్ని అప్పుడే దానికి నామరూపాలు కూడా చేయగలిగింది. ఈ కెపాసిటీ దేశంలో దానికి ఉంది. మనం వాళ్ళ మొత్తంగా కుల వ్యవస్థ, కుల నిర్మూలన జరిగి ఒక న్యాయమైన సమాజం, మనుషులంతా మానవీయంగా సమిష్టిగా సంఘటితంగా సౌభ్రాతృత్వంతో బ్రతకాలి అని ఒకళ్ళు మనందరం ప్రయాసం చేసిన ఆ భావజాలము సాధారణ భావజాలం కాదు. అది ఈ దేశంలో మనం చేసే మన చైతన్యాన్ని కూడా అది ఓడగొట్టేటువంటి కెపాసిటీ దానికి ఉందని బాబాసాహెబ్ మనందరినీ హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరిక చదివినప్పుడు ఈ దేశంలో మళ్ళీ ఈ మొత్తం భావజాలము మళ్ళీ అసలు వెనక్కి వస్తుందా, ఇంతమంది చైతన్యవంతులు, మహిళలు చైతన్యవంతులు అవుతున్నారు, దళితులు చైతన్యవంతులు, ఆదివాసీలు, ఈ దేశంలో చైతన్యం అనేది చాలా పెరిగింది. ఇవాళ ఇక్కడ కూర్చొని మనం అందరం మాట్లాడుకుంటామంటే ఇది ఒక 100 సంవత్సరాల సాధారణంగా ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. ఇంతమంది వచ్చాము, ఇంతమంది మాట్లాడుకోగలము, ఆలోచించగలము, మన ఆత్మవిశ్వాసాన్ని, మన ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడగలం, పోరాడగలం. ఆ శక్తి మనకు వచ్చింది. ఆ శక్తి మనకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కౌంటర్ ఐడియాలజీ అది ఎట్లా బలపడ్డది, అధికారంలోకి అది ఎలా వచ్చింది అనేటువంటి ప్రశ్న, అది ఒక భయంకరమైన ప్రశ్నే. అది ఇప్పుడు సాధారణమైన ప్రశ్న కాదు, చాలా భయంకరమైన ప్రశ్న. ఇవాళ దళితుల మీద జరుగుతున్న హింస, దళితుల మీద జరుగుతున్న అన్యాయము, దళితుల మహిళల మీద జరుగుతున్న అటువంటి దాడులు, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు. ఒక దళిత్ ఒక యూట్యూబ్ ఉంది, రోజు వాళ్ళు 5-6 గంటలకి ఆ రోజు జరిగిన సంఘటనల గురించి రాస్తుంటారు. అంటే మనం వివరించినటువంటి సంఘటన, మూత్రం తాగిస్తున్నారు, తర్వాత మలాన్ని పిలిపిస్తున్నారు. ఇప్పటికీ ఇది గ్రామాల్లో ఈ పరిస్థితి కొనసాగుతున్నది. హింస పెరిగింది బాగా. సరే, మాది గారు కొంత అన్యాయం, కొంత వివక్ష కనుక వాళ్ళకి కొంచెం అవకాశాలు తక్కువ వచ్చాయి. అయితే ఈ అవకాశాలు తక్కువ వచ్చాయి అనేది మాలల వల్లనే మాకు అన్యాయం జరిగింది అనే మాట వాస్తవం కాదు. చారిత్రకంగా మాలలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత మాలలు, మన వినోద్ మా ఆంధ్ర ప్రాంతం మాలకు అక్కడ అభివృద్ధి రావడం వలన, కృష్ణా గోదావరి నదుల మీద ఆనకట్ట కట్టడం వలన, కొంత బ్రిటిష్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావడం వలన వాళ్ళు కొంత బెనిఫిట్ అయ్యారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కొంత ఆఫీసర్గా వాళ్ళు వీళ్ళుగా వచ్చారు. తెలంగాణ ప్రాంతం నుంచి అలా మనం ఎదగడానికి మనకంత అవకాశాలు రాలేదు. అది ఒక వాస్తవమైనటువంటి విషయం. కనుక వాళ్ళు కొంత చారిత్రక కారణాల వలన, లేదా వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి వలన కొంచెం మోర్ అడ్వాన్స్డ్ అయ్యారు. మాదిగలు ఇంకా కొంచెం అన్యాయం గురయ్యారు. అది ఒక వాస్తవం. అది మనం అంగీకరించాలి. అంటే మన పూర్తిగా ఏం జరగలేదు, అన్యాయం జరగలేదు, అది మన వల్ల జరగలేదు. ఇది మనం ఒప్పుకోవడానికి మన వల్ల జరగలేదు. ఎంఆర్పిఎస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంటే 30 వాళ్ళే కదా ఆర్పించని, వాళ్ళు నాతో కూడా వాపిస్తుంటారు. 30 వాళ్ళు ఆపడం కాదే, అసలు 30 వాళ్ళు వేల సంవత్సరం చేస్తున్న వాళ్ళు మర్చిపోయి, వేల సంవత్సరాలుగా మనకు అన్యాయం చేసిన వాళ్ళు మర్చిపోయారు.
గ్రామాల్లో ఉండేటువంటి ఇప్పటికీ అన్టచబిలిటీ ఏదైతుందో దేవాలయాలు రానివ్వడం అది మన అందరికి తెలిసిన విషయం. కనుక ఈ వివక్ష ఏదైతుందో అది జరిగింది. ఫ్యాక్ట్స్ కావాలి, ఎంపెరికల్ ఎవిడెన్స్ కావాలంటే నా వ్యక్తిగత జీవితంలో నేను గైడ్ చేసినటువంటి పిహెచ్డి స్కాలర్స్ లో చాలా మంది అత్యధికమైనటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దళితులు. అప్పటికి ఇంకే సబ్ కాస్ట్ కూడా లేదు. కనుక దళిత అబ్బాయి దళిత అమ్మాయిని తప్పకుండా ప్రిపరేట్ చేసి నేను తీసుకున్నాను. వాళ్ళందరూ చాలా వెల్ సెటిల్డ్. ఐఐటీలో ఉన్నారు, గుజరాత్ లో ఉన్నారు, ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నారు, ఐఎంలో ఉన్నారు, వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు మా విద్యార్థులు. ఒకసారి సడన్ గా దండోరా విద్యార్థులు నా దగ్గరకు వచ్చి మీరు గైడ్ చేసిన వాళ్ళంతా మాదేవాళ్ళు, మీరు మాది వాళ్ళని గైడ్ చేశారా? నాకు తెలియదే. ఇప్పుడు దళిత పిల్లలని తీసుకున్నాం, సబ్ కాస్ట్ లేదు కదా, ఈ ఫలానా సబ్ కాస్ట్ వాళ్ళకి మనకు తెలియదు కదా. అడిగితే తప్పించి అది కూడా చాలా డెలికేట్ క్వశ్చన్, మీరు మాలనా అడిగినా అని అట్లా మన కాదు. పిల్లలు దళిత పిల్లలు అంటే తప్పు, దళిత అమ్మాయిని అంటే తప్పకుండా తీసుకుంటాం. ఇది కొంత వివక్ష అనేది ఉన్నది అనేది వాస్తవం. కొంచెం న్యాయం జరగాలి అనేటువంటి కొంత వాడికి. కానీ వినోద్ ఇంకొక మాట ఏం చెప్పంటే, ఇది 5% 10% సమస్యగా ఉంది. 90% ప్రజలు ఏవైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా అన్యాయంగానే ఉన్నది. ఆ పరిస్థితి మార్చవలసిన బాధ్యత మన మీద ఉందని బాబాసాహెబ్ నిరంతరంగా చెప్తొచ్చారు. రిజర్వేషన్ ద్వారా ఎవరైతే కొంత లాభపడతారో, చైతన్యవంతులు అవుతారో, సమాజంలో రాజ్య అధికారంలో భాగమవుతారో వాళ్ళు సామాజిక న్యాయంగా విధాన నిర్ణయాలు చేసేప్పుడు తమ జీవిత అనుభవాన్ని విధానంలో పెడతారు. కాబట్టి రాజ్యము తను పనిచేసే క్రమంలో దళిత సెన్సిటివిటీ కానీ లేదా గ్రామీణ ప్రాంతాల సెన్సిటివిటీ విధానపరంగా ఉన్నాడు. ఎంపీలు ఉన్నారు, చాలా మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఎంపీల దేశంలో కూడా మనం ఇంకొకటి కూడా చాలా డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ సెపరేట్ ఎలక్టరేట్స్ అన్నాడు. అందులో ఒక ఉద్దేశం ఉంది. ఇవాళ 150 మంది దాకా దళిత ఆదివాసీ ఎంపీలు ఉన్నారు. కానీ ఏదన్నా మేము ఒక ఇష్యూ తీసుకెళ్లి ఎంపీల దగ్గర తీసుకెళ్తే కేవలం మేము రిజర్వ్ కేటగిరీ కదా, రిజర్వేషన్ ఉండొచ్చు, కానీ మెజారిటీ ఓట్లు మాత్రం నాన్ దళితులే కదా. ఇది బాబాసాహెబ్ ఆర్గ్యూ చేశాడు. మీరు కామన్ కాన్స్టిట్యూన్సీ రిజర్వ్ ఉండొచ్చు, కానీ మెజారిటీ ఓట్లు దళితులు కాదు. దళితులే ఓట్లు వేస్తే మనకు మారలా తాడుతుంటే మేము అందరం కాదు నీకు ఓట్లు వేస్తాం, అక్కడ ఏం చేస్తున్నాం. కానీ గాంధీ దాన్ని అపోజ్ చేశాడు, పూనా ప్యాక్ట్ వచ్చింది. దాని అది జరిగితే బహుశా పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఎక్స్క్లూజివ్ గా మన ప్రతినిధులు కాబట్టి మరి ప్రత్యేకించి మేము అందరం ఓటేస్తే ఇవాళ మేమందరం ఓటేస్తానే మీరు ఎంతమంది 17% ఉన్నారు, మిగతా వాళ్ళు అంతే నాన్ దళిస్తే కదా అనేటువంటి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తున్నారు. అది ఒకటి చరిత్రలో మనం మిస్ అయిపోయాం. ఒక ఇంపార్టెంట్ పాలసీ ఫ్రేమ్ లో బాబాసాహెబ్ మీనా గాంధీ గారు ఇండెఫినెట్ పాస్ చేయడం దేశంలో, కాబట్టి ఆయన దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగిందో అది ఒకటి జరిగింది. ఆ మధ్యన SC ST IAS ఆఫీసర్స్ మీటింగ్ జరిగినప్పుడు నన్ను శంకరం గారిని పిలిచినప్పుడు ఈ సెపరేట్ ఎలక్టరేట్ చర్చకు వచ్చింది. అక్కడ ఆ చర్చ జరుగుతుందని ఇప్పుడు ఆ చర్చ మన మధ్యన లేదు. ఇవాళ జరగడం ఏం జరిగిందంటే న్యాయ వ్యవస్థలో మెజారిటీ ఒక భావజాలానికి చెందిన వాళ్ళు ఉన్నారు. జస్టిస్ చంద్రచూడ్ మీద కార్వాన్ మ్యాగజైన్ వాళ్ళు ఒక సెపరేట్ ఇష్యూ వేశారు. దాంట్లో వాళ్ళు స్పష్టంగా చెప్పిన ఏంటంటే బ్రాహ్మణే కాదు లేదా అప్పర్ కాస్ట్ వాళ్ళు కాదు, అప్పర్ కాస్ట్ లో కూడా ఆ బ్రాహ్మణీయ భావజాలం ఉన్న వాళ్ళని చాలా మంది సెలెక్ట్ చేశారు. వాళ్ళేం బీజేపీ అప్పుడు అధికారంలో లేదు. అశ్విని కుమార్ గారు నేను లా మినిస్టర్, నేను లా యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు. నేను ఒక రోజు ఆయన అడిగాను, మీరు లా మినిస్టర్ అప్పుడు ఎంతమంది జడ్జెస్ అపాయింట్? 46 మంది చేసా ఉన్నారు. 46 మంది జడ్జెస్ మీద చేస్తే ఇవాళ ఈ భావజాలం ఉన్న మన జడ్జిలు ఇంతమంది ఎలా వచ్చారు కాంగ్రెస్ పార్టీ కాలంలో అంటే ఆయన ఏమన్నంటే మేము ఎన్నట్టు ఇంటర్ఫేర్ కాకపోయేది, అది కొలీజియం వదిలేశాం. నేను ఒక్క జడ్జిని కూడా రికమెండ్ చేయడం కానీ ఈ ఫలానా జడ్జి అని నేను ఎన్నడూ చెప్పలేదు. కానీ కొలీజియంలో అలా జరిగింది. కొలీజియంలో అలాంటి భావజాలం ఉన్న వాళ్ళని తీసుకున్నారు. కనుక న్యాయ వ్యవస్థలో ఇవాళ ఉన్నవాళ్ళు చాలా మంది వాళ్ళు ఆ భావజాలానికి చెందిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇక్కడ మోడీ గారు వచ్చి మేము రిజర్వేషన్ చేస్తాం అని చెప్తూనే అక్కడ జడ్జ్మెంట్ ఎట్లా వస్తాయి చెప్పండి. ఇప్పుడు ప్రధానమంత్రికి జ్యుడిషియరీ నేను డిక్టేట్ అసలు దానికి సంబంధం లేదు. ప్రధానమంత్రి తో మాట్లాడకూడదు.
నిజానికి మాట్లాడకూడదు. కానీ మరి ఆయన ఇక్కడ చెప్తూనే జడ్జిలు అట్లా జడ్జిమెంట్ ఇచ్చారంటే ఎగ్జిక్యూటివ్ న్యాయ వ్యవస్థకి ఉండే బంధం మనకు తెలుస్తూనే ఉంటుంది చాలా స్పష్టంగా. సరే చేసిన జడ్జిమెంట్ ప్రశ్న కాదు, కానీ ఎట్లా జరుగుతున్నదని. ఇంకా భయంకరమైనది ఏమిటంటే ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీలో ఒకే భావజాలానికి చెందిన వాళ్ళని 4,000 మందిని అపాయింట్ చేశారు లెక్చరర్స్. 4,000 మంది. గుజరాత్ యూనివర్సిటీలో మా అబ్బాయి పనిచేస్తున్నాడు కాబట్టి 90% అదే భావజాలానికి చెందిన వాళ్ళను అపాయింట్ చేశారు. మెరిట్ లేదు, ఏం ఆ క్వశ్చనే లేదు. ఈ అబ్బాయి దళితు, ఈ అబ్బాయికి ప్రమోషన్ రావాలి. ఇప్పుడు ప్రమోషన్ కమిటీ రికమెండ్ చేశారు. ఈ భావజాలానికి చెందిన వాళ్ళ వైష్ణవ్ నెట్లో కూర్చొని ఇతను అర్బన్ నక్సల్స్ అని పెట్టారు. ఇతను అర్బన్ నక్సల్స్ ప్రమోషన్ ఇవ్వద్దు అంటున్నారు. ఆయన ఫోన్ చేశారు, సార్ నాకు ప్రమోషన్ వద్దంటున్నారు. మరి వైష్ణవ్తో మాట్లాడమంటామంటే సార్ మీరు మాట్లాడితే ఇంకా ఫర్దర్ ఆయన ఆ భావజాలానికి వ్యతిరేకించే మాట్లాడుంటాడు. వైష్ణవ్తో నాకు పరిచయం ఉంది. అన్ని యూనివర్సిటీస్ లో, దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో దళితులకు వ్యతిరేకంగా దళితులను ద్వేషించేటువంటి వాడు ఇవాళ ఇన్స్టిట్యూషన్స్ లో క్యాప్చర్ చేస్తున్నారు. ఇది ముందుకు పోతే ఏమవుతుంది అంటే ఒక ఫ్యాసిజానికి వ్యతిరేకంగా గోపినాథ్ మేమంతా కలిసి పనిచేసాం. మొన్న ఎన్నికలప్పుడు కూడా మేము కలిసి పనిచేసాం. అంటే దానికే కాదు, కానీ కొంత ప్రజాస్వామ్యము, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇవాళ మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనేది మొన్నటి ఎన్నికల్లో ప్రధాన అంశంగా వచ్చింది. ఏ దేశం పడితే రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఎన్నికల మేనిఫెస్టో కాకూడదు కదా. రాజ్యాంగం అనేది అది ఎన్నికల బియాండ్. కానీ రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. అంటే నా ఆందోళన ఏమిటంటే మనము ఆ సెక్షన్ అయినా ఈ సెక్షన్ అయినా మీరు ఇంతమంది ఎక్స్పోజ్ అయిన వాడున్నారు, అర్థం చేసుకునే వాడున్నారు, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. మీరు ఎవరైనా చొరవ తీసుకొని అక్కడి నుంచి కూడా కొంత చొరవ తీసుకుంటే ఈ సమస్య సరే టెక్నికల్ గా లీగల్ గా సమస్యలు ఉండొచ్చు, కానీ ఒక రాజకీయ అవగాహన అంటూ వస్తే, లేకపోతే వాళ్ళు ఏమైందంటే రాజకీయంగా మనం చాలా మార్జినలైజ్ అయిపోయాం. 15% అన్నప్పుడు 8%, 7%. రాజకీయ పార్టీకి ఎట్లుందంటే 7% మాకేస్తే 10% ఆ పార్టీకి సరిగా మనం ప్రచారం చేయడం ఎందుకు? పోయిన ఎన్నికలు పోతే పిల్లలు దళిత పిల్లలు ఆడుకుంటున్నారు. ఎన్నికల మా దగ్గరికి రాదు అని చెప్తున్నారు పిల్లలు. మా దగ్గరికి రావడం మానేసి ఎందుకంటే మానేస్తారు వాళ్ళు. ఎలా వాళ్ళు ఏడు వేస్తే అక్కడ 8 వేస్తారు. మనం ఎందుకు అక్కడ క్యాంపెయిన్ చేస్తే మనం 17% గా 15% పొలిటికల్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి ఓట్లు వేస్తారో వాళ్ళకి అంత పవర్ ఉండేది. పొలిటికల్ గా చాలా మార్జినలైజ్ అయిపోయాం. పొలిటికల్ పవర్ లోనే మనం బలహీనపడిన తర్వాత ఇక మన అడ్మినిస్ట్రేషన్, మన ఆఫీసర్స్ ఉన్నా కూడా పాలిటిక్స్ చాలా పవర్ఫుల్ కదా. పాలిటిక్స్ అక్కడ పవర్ కాన్సన్ట్రేట్ అయింది. కనుక నేను అంటే మీ స్నేహితుడుగా ఇంతకాలంగా మీతో నిలబడ్డవాడుగా లేదా మీరు మాకు కాస్త విశ్వాసం ఉన్నవాడుగా నేను చెప్పడం ఏంటంటే ఈ లీగల్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి. అది సరే, అది బికాజ్ లీగల్ హర్బల్స్ ఉన్నాయి. కానీ పొలిటికల్ గా మన పవర్ బలహీనపడితే దాని ప్రభావము, దాని పర్యవసానం చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనేది దయచేసి మనం అర్థం చేసుకొని, నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏమిటంటే ఒక డైలాగ్ ఒకటి ఓపెన్ చేయండి. వాళ్ళు కూడా మేము తప్పకుండా ఇదే విషయం అక్కడ చెప్పాము, అదే విషయం మేము కూడా చెప్తున్నాము, మాట్లాడమని కూడా వాళ్ళు అంటున్నారు. సార్ మీరు అప్పీల్ చేయండి అని అన్నారు వాళ్ళలో కొందరు. నేను చెప్పాను, మన వివేక్ వచ్చాడు, సార్ వాళ్ళు కూడా వచ్చారు. చాలా 2-3 గంటలు చర్చించాం. నేను తిరుపతి వెళ్ళాను నిన్న. అది పొద్దున రావాల్సింది కాదు వస్తుంది, కానీ నేను మా ఈవినింగ్ మీటింగ్ అయిపోయింది కాబట్టి నా ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసుకొని నేను అర్లీ మార్నింగ్ లేచి అర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తే కేవలం మీ అందరితో కలిసి మీతో మా ఆందోళన పంచుకొని మీకు కూడా ఒక అప్పీల్ చేయడం కొరకు తప్పకుండా పోవాలి అని నేను రావడం జరిగింది. ఇది మీరు కాస్త మనం అంటే ఈ టెక్నికల్ చాలా కాలం ఇప్పుడు లీగల్ ఇష్యూ తీర్చిచ్చేసారి సార్ట్అవుట్ చేయాలి. మన వాళ్ళు కూడా ఉన్నారు, ఆలోచించేవాళ్ళు లాయర్స్ ఉన్నారు, తప్పకుండా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. కానీ పొలిటికల్ గా మనము ఆలోచించకపోతే ఏ భావజాలం అయితే ఇవాళ బలపడుతుందో
అది నిజంగానే రేపు మెజారిటీ వచ్చేవాడు పార్లమెంట్ లో, అప్పుడు అసలు ఈ రిజర్వేషన్స్ వాడు రిజర్వేషన్ కంప్లీట్లీ అపోజ్. ఆర్ఎస్ఎస్ భావజాన్లో రిజర్వేషన్స్ ఏంటి వెళ్ళందుకు ఏంటి వాళ్ళ భావజాన్లో భాగమని వాళ్ళు మనం పట్టుకున్నారు. మనం పట్టుకుని వాళ్ళ జడ్మెంట్లలో మీరు చూస్తే భగవద్గీత నుంచి కోట్ చేస్తున్నారు. అది చాలా అన్యూజువల్. భగవద్గీత నుంచి జడ్జిలు కోట్ చేయడం చాలా అన్యూజువల్. ఆయన ఏమంటున్నాడు, జడ్జి అమ్మాయి జడ్మెంట్ లో ఉండదు. జడ్మెంట్ ఆయన ఏమంటే భగవద్గీతలో కుల వ్యవస్థ లేదు, అసలు అది చెప్పనే లేదు. వాళ్ళ యొక్క ప్రతిభ బట్టి, వాళ్ళకుండే అటిట్యూడ్ బట్టి వాళ్ళ యొక్క పని నిర్ణయం అవుతుంది. కానీ కులమని ఎక్కడ అసలు భగవద్గీతలు ఉండేది? అసలు భగవద్గీతకు పోవాల్సిన అవసరమే లేదు. భగవద్గీత పోయాడు, లేకపోతే ఉపనిషత్తులో చెప్పాడు, లేకపోతే సప్తపరి ఏదో ఆయన రాశాడు. మొట్టమొదటిసారిగా భారత ఈ ప్రాచీన గ్రంథాల నుంచి కోట్ చేసి కుల వ్యవస్థ లేనే లేదని మీరు అంటున్నారు. భగవద్గీత మరి ఎందుకున్నది? కుల వ్యవస్థ భగవద్గీతలో లేకపోతే ఇవాళ కులం ఎందుకున్నది? మన కులం పట్ల మన యాటిట్యూడ్ ఏంటి? బాబాసాహెబ్ కులం నిర్మూలనే కావాలన్నాడు కదా, మరి అన్ని ఇష్టం కాస్ట్ కావాలి కదా, ఎందుకు కాలేదు? ఎందుకు ఇంత విభజన జరిగింది సమాజంలో? ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. కానీ ఈ సందర్భాన్ని మీరు అర్థం చేసుకుని దయచేసి వస్తున్నట్టు బయట రాజకీయ మార్పులు చాలా చాలా కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. చాలా దేశాల్లో రాజ్యాంగాలు కూలిపోయాయి, రాజ్యాలు కూలిపోయాయి, నియంత్రణ వచ్చారు. ఎవరైనా ట్రంప్ లాంటి వాడు వచ్చాడు, ఆయన దేన్ని కేర్ చేయడం లేదు. ఆయన డబ్బులతో అది కొలాప్స్ అయిపోయింది. ఆయన అసలు ఇన్స్టిట్యూషన్స్ ఏవి గౌరవం లేదే. అది మరి అమెరికాలో జరిగింది, అది ఇండియాలో కాదు. 2020 స్వాతంత్రం తర్వాత ట్రంప్ లాంటి వాడు బ్రేక్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇవాళ వాళ్ళు మొట్టమొదటి చేసినట్టు ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ తేడా ఏంటంటే, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూషన్స్ తాత్కాలిక పోయినా ఆమె కోల్పోతున్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని బ్యాక్ వచ్చేసాయి. ఇవాళ వాళ్ళు ముందు ఇన్స్టిట్యూషన్ క్యాప్చర్ చేసి భావజాలను స్ప్రెడ్ చేసి విపరీతమైన ఫోర్సెస్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ముందుకు పోతున్నారు. ఈ ఎమర్జెన్సీ నుంచి బయటపడడం చాలా కష్టం. ఆ ఎమర్జెన్సీ మనం బయటపడ్డాం, కానీ ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ నుంచి బయటపడడం చాలా కష్టం. మనకి ఇంకా పెద్ద పోరాటం చేస్తుంది, ఇంతకంటే పెద్ద పోరాటం చేస్తుంది. అది మానవాధికార పోరాటం కాదు, కలిసి మనం పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది. ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి, మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి, అత్తగా మనకి అట్టడుగా ఉన్నటువంటి మన వాళ్ళ మీద దారుణాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవడానికి మన చరిత్ర మీద చాలా బాధ్యత పెట్టి 75 బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసినప్పటికంటే కూడా పరిస్థితి ఇప్పుడు మరింత కీలకంగా క్లిష్టంగా మారింది. ఈ ఒక్క విషయం మీరు దయచేసి ఆలోచించాలని, మీ స్నేహితుడిగా మొత్తంగా సమాజం కాస్త మరింత న్యాయమైన సమాజం కావాలి, మానవీయ సమాజం కావాలి అని కోరుకునేవాడిగా మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి అనుకోండి, సమన్వయంగా చేసే విజ్ఞప్తి అనుకోండి. దయచేసి దీని గురించి ఆలోచించండి. ఇది ఒకటే నా ప్రార్థన. థ్యాంక్ యూ సార్.